శ్రీ గణేశాయ నమః. శారదాగురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 15వ తేదీ 5వ నెల 2026 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం త్రయోదశి తిథి ఉదయం 6 గంటల 10 నిమిషాల వరకు, అనంతరం చతుర్దశి. అశ్విని నక్షత్రం సాయంత్రం 6 గంటల 57 నిమిషాల వరకు, అనంతరం భరణి నక్షత్రం. ఆయుష్మాన్ యోగం మధ్యాహ్నం 1 గంట 4 నిమిషాల వరకు, అనంతరం సౌభాగ్య యోగం. వణిజకరణం ఉదయం 6 గంటల 10 నిమిషాల వరకు, అనంతరం భద్రకరణం. నేటి అమృత ఘడియలు మధ్యాహ్నం 2 గంటల 4 నిమిషాల నుండి 3 గంటల 36 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 21 నిమిషాల నుండి 9 గంటల 11 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 34 నిమిషాల నుండి 1 గంట 24 నిమిషాల వరకు. నేటి వర్జం మధ్యాహ్నం 3 గంటల 8 నిమిషాల నుండి 4 గంటల 39 నిమిషాల వరకు. తిరిగి వర్జం తెల్లవారుజామున 4 గంటల 2 నిమిషాలకు ప్రారంభమవుతుంది. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఈనాటి విశేషం, ప్రతి నెలలో వచ్చేటటువంటి మహాశివ పర్వమైనటువంటి మాస శివరాత్రి ఈరోజు. ఈశ్వరారాధన సర్వకాల సర్వావస్థల యందు విశిష్టం అయినప్పటికీ కూడా ప్రత్యేకించి మనకి శాస్త్రంలో కొన్ని శివపర్వాలు చెప్పబడ్డాయి. ముఖ్యంగా ఈశ్వరుడికి రాత్రి ఆరాధన అనేది చాలా విశిష్టమైనది కాబట్టి ఈ శివపర్వాలన్నింటినీ కూడా శివరాత్రి అని పిలుస్తారు. అటువంటి వాటిల్లో యోగ శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, నిత్య శివరాత్రి, మహాశివరాత్రి అని విశేషంగా పంచశివరాత్రులు చెప్పబడుతున్నాయి. అటువంటి వాటిల్లో ప్రతి నెల కూడా అమావాస్య ముందు రోజు అయినటువంటి చతుర్దశి, ఈ చీకటి రోజుల్లో ఈశ్వరారాధన చేయటం అంటే ఏమిటి, ఇందులో ఉన్నటువంటి అంతరార్థం అంటే చీకటి అజ్ఞానానికి సంకేతం, వెలుగు సుజ్ఞానానికి సంకేతం. అటువంటి చీకటి నుండి వెలుగు వైపు పయనించడం, ఈ ప్రపంచం మొత్తానికి కాంతినిచ్చేటటువంటి ఆ మహాశివుడి యొక్క ఆరాధన ఈ చీకటి రోజులు చేయటం వల్ల, ముఖ్యంగా ఈ చంద్రుడు కనిపించినటువంటి రోజుల్లో చిత్తక్లేశాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి అటువంటి చిత్త సంబంధమైనటువంటి దోషాలు లేకుండా చిత్తశాంతిని పరమేశ్వరుడు ప్రసాదించడంతో పాటు చిత్తం యందు శివుడు నిలబడేటటువంటి స్థితి కూడా ఉంటుంది అని పెద్దలు చెప్పినటువంటి మాట. ఈ శివానుగ్రహాన్ని మనం పొందడం అతి సులభం అని పెద్దలు చెప్తున్నారు. ఎంత సులభం అంటే పరమేశ్వరుడి ప్రీతిగా భక్తితో స్వామి పైన కాసిన్ని నీళ్లు చిలకరిస్తే చాలు, స్వామికి బిల్వదళాలతో అర్చన చేస్తే చాలు, భస్మ లేపనం అనగా కొద్దిగా విభూతి తీసుకుని స్వామివారికి అనులేపనం చేస్తే చాలు, స్వామి పొంగిపోతాడు. ఆ సంపదకు నెలవైనటువంటి కల్పవృక్షాన్ని, కోరిన కోరికలు తీర్చేటటువంటి కామధేనువుని ఆయన ప్రసాదిస్తాడు అని అనేక పురాణ గ్రంథాల్లో మనకు చెప్పబడ్డటువంటి విషయం. ఇక ఆయన ఆరాధనకు ప్రధానంగా కావాల్సింది భక్తి అని శంకర భగవత్పాదుల వారు శివానందలహరిలో అద్భుతమైనటువంటి శ్లోకం చెప్తారు. మార్గావర్తిత పాదుకా పశుపతే అంగస్య కూర్చాయతే గండూషాంబునిషేచనం హిమజలై దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే భక్తి కిం నకరోతి అహో వనచరో భక్తావతంసాయతే అని మనందరికీ తెలిసినటువంటి కాళహస్తి మహత్యంలో ఉన్నటువంటి తిన్నడి కథ, కన్నప్ప కథను ఉదహరిస్తూ ఆటవికుడు భక్తితో శివారాధన చేసి ఎటువంటి పరమపదాన్ని పొందాడు, శివభక్తుల్లో అగ్రగణ్యుడిగా ఆయన చేరాడు అన్నటువంటి విషయాన్ని చెప్తూ ఆ భవుడు భక్తవశ్యుడు. అందుకే ఆయన్ని భగవాన్ భక్తభక్తిమాన్ అని పెద్దలు చెప్పినట్టుగా భోళాశంకరుడు అని అంటారు. ఆయనకి ప్రత్యేకించి ఏ ఉపచారాలు లేకపోయినా గుండె నిండా భక్తితో ఆర్తితో శివ అంటే చాలు సమస్త శుభాలను ఇచ్చేటటువంటి మంగళమూర్తి మహాదేవుడైనటువంటి మహేశ్వరుడు. అటువంటి ఈ శివపర్వనాడు శివ దర్శనం చేయడం, శివారాధన చేయడం, విధి విధాన పురస్సరంగా మాస శివరాత్రి వ్రతం చేయడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, శివనామాన్ని నాలుకపై నిలుపుకొని శివ ధ్యానంతో శివ ధ్యాసతో మెలగటం వల్ల కూడా పరిపూర్ణమైన శివానుగ్రహం మనకి పరిపూర్ణంగా లభిస్తుందని పెద్దలు చెబుతున్నటువంటి మాట. శివనామం ఎంత విశిష్టమైనది అంటే పెద్దలు అదే అంటారు, శివ శివ జనరాధా శివనామమే చేదా అని. మిగతాదంతా ఎట్లా ఉన్నా కూడా ఫాలే త్రిపుండ్రం యస్య గడే రుద్రాక్షమాలిక వక్త్రే షడక్షరీ స్తోత్రం స రుద్రో నా అత్ర సంశయ అని శాస్త్రం చెప్తున్నటువంటి మాట. ప్రతిరోజు కూడా భస్మధారణ చేయాలి. ముఖ్యంగా ఈ మాస శివరాత్రి నాడు ఊర్ధ్వపుండ్రాలను చక్కగా అంటే ఈ త్రిపుండ్రాలను విభూతితో ధరించి, మెడలో రుద్రస్వరూపమైనటువంటి రుద్రాక్షమాలను ధరించి, నాలుక పైన ప్రణవంతో కూడినటువంటి పంచాక్షరీ మంత్రాన్ని కనుక నిలిపినట్లయితే సాక్షాత్తు ఈశ్వరాంశ మనల్ని వరిస్తుందని పెద్దలు చెప్పినటువంటి మాట. ఇటువంటి ఈ మాస శివరాత్రి నాడు అందరికీ శివంకరుడైనటువంటి శంకరుడి యొక్క దివ్యకృప పరిపూర్ణంగా లభించాలని
మనసారా ఆశిస్తూ శివనామస్మరణ పురస్సరంగా స్వస్తి హరయే నమః. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ త్రయోదశి, ఉదయం 6:10 వరకు ఉంది. అనంతరం తిథి చతుర్దశి, వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు ప్రత్యేకత మాస శివరాత్రి, అలాగే వృషభ సంక్రమణం ఉదయం 10:04. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, శుక్ర సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీనక్షేత్రంలో, కుజ రవి చంద్రుల సంచారం మేషక్షేత్రంలో. రవి ఉదయం 10:04 తర్వాత వృషభ క్షేత్రంలోకి ప్రవేశం, బుధ సంచారం వృషభ క్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. శ్రమకు తగినటువంటి ఫలితాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో మెల్లమెల్లగా ప్రారంభమవుతాయి. ఆర్థిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. దైనందిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేసినప్పటికీ అసంతృప్తి కొనసాగుతుంది. మిత్రులతో సఖ్యత తగ్గుతుంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా వివాదాలు తలెత్తేటువంటి సంఘటనలు మనోవ్యాధిని కలిగిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు నిర్వహించడం ద్వారా, ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు, అవరోధాలు, విఘ్నాలు వంటివి దూరమవుతాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. యుక్తితో కూడినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది, వ్యయం తగ్గుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. స్థిరచిత్తంతో కార్యక్రమాలు నిర్వహించి ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు స్థిరాస్తి రంగం వారికి కూడా ప్రతికూలతని పెంచుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు ఈశ్వరుని దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, బిలోదరాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఉద్యోగపరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. భూ సంబంధిత లావాదేవీలు కూడా కలిసి వస్తాయి. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించి తద్వారా విజయాలు కూడా పొందగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో వ్యయం పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు, అంచనాలు తారుమారయ్యేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. మహిళలకు అనిశ్చిత పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా, బిల్వపత్రితో కూడినటువంటి పూజాది కార్యక్రమాల ద్వారా, జన్మ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి మానసిక క్లేశాలు నియంత్రించగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో సాధ్యాసాధ్యాలు అంచనాలు వేయలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా ప్రతికూలత ప్రబలమవుతుంది.
ఆర్థిక చింతన పెరుగుతుంది. అనుచిత వ్యాఖ్యల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. మహిళలు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. అనుకూల పరిస్థితులు విద్యార్థులు మాత్రం పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుణ్ణి ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా గ్రహాతి ప్రతికూలతని వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. భూ సంబంధిత లావాదేవీలపై నైపుణ్యం పెరుగుతుంది. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో గెలుపు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు గృహపరంగా లభిస్తాయి. విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. విదేశీ సంభాషణలు లాభిస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. అధిక ఒత్తిడి నుంచి న్యాయవాద వృత్తి వారికి ఉపశమనం లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా సింహరాశి వారు ఈశ్వరుణ్ణి తేనెతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధిక ఒత్తిడులు ఉన్నప్పటికీ ఆధిక్యతతో కూడినటువంటి విషయాలు కూడా సమాంతరంగా సాధించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఉద్యోగస్తులు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. భూ సంబంధిత లావాదేవీల విషయంలో వివాదాలు కూడా తలెత్తుతాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. కార్యక్రమాలు విద్యార్థులు సజావుగా పూర్తి చేయలేకపోతారు. మనస్పర్ధలు న్యాయవాద వృత్తి వారికి ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విరోధాలు వైద్య వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు ఈశ్వరుణ్ణి చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. అష్టమ రవి, అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు నియంత్రించబడతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో బలాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆరోగ్యం పదిలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు రాణిస్తాయి. క్రమశిక్షణ పెరుగుతుంది. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయగలుగుతారు. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు పడమట. ఈరోజు తులారాశి వారు మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి ఎర్ర చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే దైనందిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. కార్యక్రమాలు పూర్తి చేయలేము అనేటువంటి తలంపు ఇప్పుడు సమసిపోతుంది. వేగవంతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. ఆధిక్యత పెరుగుతుంది. ప్రాముఖ్యత పెరుగుతుంది. సంతోష వార్తలు వింటారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. అవమానకర సంఘటనల నుంచి విముక్తి లభిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృశ్చిక రాశి వారు మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా
ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు క్రమక్రమంగా నియంత్రించబడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రమక్రమంగా కలిసి వస్తాయి. అవరోధాలు ఎదుర్కోగలుగుతారు. విరోధాలతో కూడినటువంటి విషయాలు సాధించగలుగుతారు. మహిళలకు అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా, యుక్తితో కూడినటువంటి ఆచరణ ద్వారా విజయాలు సాధ్యపడతాయి. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. ఆటంకాలను అధిగమించగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు ధనుస్సు రాశి వారు మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి పసుపు నీటితో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా శుభ పరిణామాలను ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ధైర్య సాహసాలు కొనసాగించగలుగుతారు. అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. భూ సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి వివాదాలకు పరిష్కారాలు లభిస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు కూడా పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన అంశాలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. ఆధిక్యత కొనసాగించగలుగుతారు. అనుచిత పరిస్థితులు విద్యార్థులకి తగ్గుతాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మకర రాశి వారు మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహకర పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. దూకుడు స్వభావం, దూకుడు నిర్ణయాలతో కూడా విజయాలు ప్రాప్తిస్తాయి. వివాదాల ద్వారా విజయాలు ఏర్పడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో గోచరిస్తుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో సమస్యలు ఉంటాయి. ఆర్థిక విషయాలు శక్తిని పెంచుతాయి. క్రమశిక్షణ విద్యార్థులకి ఉపకరిస్తుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కుంభరాశి వారు మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి కొబ్బరి నీటితో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా, ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో తొందరపాటు సంఘటనలు చోటు చేసుకుంటే ఓర్పు, సహనం నశిస్తుంది. కార్యక్రమాల్లో తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు వెంటనే పొందలేకపోతారు. పునః ప్రయత్నాల ద్వారా మాత్రమే ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక ఒడిదుడుకులు ఆకస్మికంగా చోటు చేసుకుంటాయి. అయినప్పటికీ పరిష్కరింపబడతాయి. వైద్య వృత్తి వారికి ప్రతికూలత ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మీనరాశి వారు మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా, జన్మశని ద్వారా, అర్ధాష్టమ బృహస్పతి ద్వారా, ద్వితీయ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి వివాదాలు పరిష్కరింపబడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. ప్రగతి సాధించగలుగుతారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు అనుకూలించాలని, గృహ విషయాలు కలిసి రావాలని, భూ సంబంధిత వివాదాలు పరిష్కారాలకి నోచుకోవాలని, మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందాలని శుక్రవారం సందర్భంగా, మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు నవగ్రహాలలో సూర్యుడు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి మారుతున్నాడు. రవి వృషభ సంక్రమణం జరుగుతోంది.
ఈ రవి వృషభ సంక్రమణం ద్వాదశ రాశుల మీద ఎటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, ద్వాదశ రాశుల వాళ్ళు సూర్యుడి సంచారంలో మార్పు వల్ల విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవాలంటే ఎలాంటి సులభమైన పరిహారాలు చేసుకోవాలో, అలాగే మాస శివరాత్రి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు మాస శివరాత్రి. అందరూ కూడా నక్తం ఉంటే చాలా మంచిది. పగలు ఉపవాసం ఉండి సాయంకాలం శివాభిషేకం చేసుకొని ఈశ్వరుడికి నైవేద్యం సమర్పించి ఆ తర్వాత ఆహారం స్వీకరిస్తే మంచిది. అయితే నక్తం ఉండేవాళ్ళు, పూర్తి ఉపవాసం ఉండలేని వాళ్ళకి శివధర్మోత్తర శాస్త్రంలో ఒక అద్భుతమైన ప్రమాణ వాక్యం చెప్పారు. ఆ ప్రమాణ వాక్యం ఏంటంటే, పూర్తిగా ఉపవాసం ఉండలేని వాళ్ళు పాలు స్వీకరిస్తూ, పండ్లు స్వీకరిస్తూ, నీరు స్వీకరిస్తూ, తిలలు స్వీకరిస్తూ, హవిష్యాన్నము అంటే పాలతో చేసిన పాయసం స్వీకరిస్తూ కూడా ఉపవాసం ఉండవచ్చని శివధర్మోత్తర శాస్త్రంలో చెప్పారు. కాబట్టి పూర్తి ఉపవాసం ఉండలేని వాళ్ళు ఇలా నియమబద్ధంగా ఉపవాసం ఉన్నా కూడా నక్తవ్రతం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. ప్రదోష కాలంలో శివాభిషేకం, శివాలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే ఈరోజు నవగ్రహాలలో సూర్యుడు ఉదయం 10:04 వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడి వృషభ సంక్రమణం జరుగుతోంది. ఇలా వృషభ రాశిలోకి ప్రవేశించిన సూర్యుడు మళ్ళీ జూన్ 15 మిథున రాశిలోకి వస్తాడు. అంటే ఈ రోజు నుంచి జూన్ 14 వరకు నవగ్రహాలలో సూర్యుడు వృషభ రాశిలోనే ఉంటాడు. ఈ సూర్యుడి వృషభ సంక్రమణం అనేది ద్వాదశ రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తుంది. ద్వాదశ రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ సూర్యుడి సంచారంలో మార్పు 2వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. ఆ తర్వాత వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోకే సూర్యుడు వస్తున్నాడు. వాళ్ళ రాశిలోకే సూర్యుడు రావటం అనేది వృషభ రాశి వాళ్ళకి ఉద్యోగపరంగా కొన్ని చికాకులను కలిగింపజేస్తుంది. కాబట్టి ఉద్యోగ రంగంలో ఉన్న వృషభ రాశి వాళ్ళు సహోద్యోగులతో, అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆ తర్వాత మిథున రాశి వాళ్ళకి సూర్యుడి సంచారంలో మార్పు వ్యయస్థానం 12వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల కూడా నష్టం ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి బాగా అవసరమైతేనే ఈ సమయంలో మిథున రాశి వాళ్ళు ప్రయాణాలు చేయాలి. అలాగే ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. కర్కాటక రాశి వాళ్ళకి సూర్యుడి సంచారంలో మార్పు 11వ స్థానంలో, లాభస్థానంలో, ఏకాదశి స్థానంలో ఏర్పడుతుంది. ఇది చాలా అద్భుతం. అందుకే కర్కాటక రాశి వాళ్ళకి అద్భుతంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పదోన్నతి ఏర్పడుతుంది. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇటువంటివి కొనుక్కునే యోగం కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సింహరాశి వాళ్ళకి సూర్యుడి సంచారంలో మార్పు 10వ స్థానంలో ఏర్పడుతుంది. 10వ స్థానంలో సూర్యుడి సంచారం ఉండటం వల్ల సింహరాశి వాళ్ళకి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు, పలుకుబడి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కన్యారాశి వాళ్ళకు మాత్రం ఈ సూర్యుడి వృషభ సంక్రమణం 9వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి సహాయం చేస్తామన్న మిత్రులు కూడా దూరం అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులతో కన్యారాశి వాళ్ళు ఈ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆ తర్వాత తులారాశి వాళ్ళకి సూర్యుడి సంచారంలో మార్పు 8వ స్థానంలో, 8వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి తులారాశి వాళ్ళకి ఉదర సంబంధమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే తులారాశి వాళ్ళు బంధువులతో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. వృశ్చిక రాశి వాళ్ళకి సూర్యుడి సంచారంలో మార్పు 7వ స్థానం, సప్తమంలో ఏర్పడుతోంది. కాబట్టి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఆ తర్వాత ధనుస్సు రాశి వాళ్ళకి సూర్యుడి సంచారంలో మార్పు 6వ స్థానంలో, షష్టంలో ఏర్పడుతోంది. ఇది చాలా అద్భుతము. దానివల్ల ధనుస్సు రాశి వాళ్ళకి శత్రుబాధలన్నీ కూడా తొలగిపోతాయి. పట్టుదలతో కష్టపడి ప్రతి పనిలో కూడా అద్భుత విజయాలు సాధించగలుగుతారు. ఆ తర్వాత మకర రాశి వాళ్ళకి సూర్యుడి సంచారంలో మార్పు 5వ స్థానంలో ఏర్పడుతోంది. 5వ స్థానంలో సూర్యుడి సంచారం ఉండటం వల్ల మకర రాశి వాళ్ళకి శత్రువులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి పనిచేసే చోట శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. ఆ తర్వాత కుంభరాశి వాళ్ళకి సూర్యుడి సంచారంలో మార్పు 4వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి బంధువులతో, మిత్రులతో విభేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. బంధువులతో, మిత్రులతో కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించాలి.
చివరగా మీనరాశి వాళ్ళకి ఈ రవి వృషభ సంక్రమణం తృతీయంలో 3వ స్థానంలో ఏర్పడుతోంది. ఇది చాలా అద్భుతంగా యోగిస్తుంది. తృతీయంలో సూర్యుడు యోగిస్తాడు కాబట్టి మీనరాశి వాళ్ళకి జీవిత భాగస్వామి పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది, కార్యసిద్ధి లభిస్తుంది. 12 రాశులలో కొన్ని రాశులకి రవి వృషభ సంక్రమణం అనుకూల ఫలితాలు ఇస్తోంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తోంది. అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలన్నా, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా 12 రాశుల వాళ్ళు రవి వృషభ సంక్రమణం సందర్భంగా గోధుమలు దానం ఇచ్చుకోండి. కేజింబావు గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా విష్ణు సంబంధమైన ఆలయంలో దానం ఇచ్చుకోండి. లేదా గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి గోమాతకు ఆహారంగా తినిపించండి. ఇంకా మీకు వీలైతే సూర్య భగవానుడికి ప్రియమైన దిక్కు తూర్పు దిక్కు కాబట్టి స్నానం చేశాక మీ గృహంలో తూర్పు దిక్కులో 12 ఆదిత్యులకు సంకేతంగా ప్రమిదలో నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ ఈరోజు విన్నా చదివినా కూడా రవి వృషభ సంక్రమణం సందర్భంగా సూర్యుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. ఈ సూర్యుడి వృషభ సంక్రమణం వల్ల వచ్చే ఫలితాలు 12 రాశుల వారికి జూన్ 14వ తేదీ వరకు ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో వచ్చే ఆదివారాలు సూర్య సంబంధమైనటువంటి ఈ పరిహారాలు పాటించుకోవటం ద్వారా సూర్యుడి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అదేవిధంగా రేపు శనివారం అమావాస్య కలిసి వచ్చినాయి. వైశాఖ అమావాస్య, శని అమావాస్య, శనైశ్చర జయంతి. ఈ సందర్భంగా ఎటువంటి శక్తివంతమైన పరిహారాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.